10,000 పెడితే 1,200 కోట్లు. 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల మధ్య ఉంది. అంటే మార్కెట్ రేట్స్ మారేదాన్ని అదేనండి. బట్టి. సో మీరు అబద్ధం చెప్తున్నారా సార్? మీకు ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేషన్స్తో పాటు కూడా మనం చూపించడానికి అది మా దీంట్లో కూడా ఆన్లైన్లో కూడా ఉంది సార్. ఎవరైనా పోయి సెర్చ్ చేయొచ్చు నేను చెప్పేటటువంటిది. దీనికి ప్రధానమైన కారణం కూడా మనం అర్థం చేసుకుందాం ఎలా వచ్చింది అనేటటువంటిది. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా. ఒకటి మనము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ధర ఏదైతే పెరుగుతుందో అది వచ్చినటువంటిదే మన లాభం అని అనుకుంటారు కదా. సో ఏదైనా ఒక స్టాక్ లో మనము ఒక మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆ ధర పెరిగితే మనం అమ్మిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. రైట్. సో ఒక సంవత్సరం లోపల కానీ మనం అమ్ముకుంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాము. 1 year తర్వాత ఉంచుకొని మనం అమ్ముకోగలిగితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఈ విధంగా క్యాపిటల్ గెయిన్స్ అనేది ఒక మార్గం మనకు పెరగడానికి ఉండేటటువంటి డబ్బు పెరగడానికి. ఇక తర్వాత స్టాక్ నుంచి ఎన్ని రకాలుగా రావడానికి అవకాశం ఉందనంటే కంపెనీస్ తమకు వచ్చినటువంటి ప్రాఫిట్లో రైట్ కొంత భాగాన్ని మళ్ళీ ఇప్పుడు షేర్ హోల్డర్ అంటే ఎవరు సార్? బేసిక్గా మనం కూడా ఓనర్ ఆఫ్ ద కంపెనీ, అంతే కదా. మన స్టేక్ ఎంత వరకు ఉందో అంతవరకు మనం కూడా ఓనరే. ఈరోజు రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు తీసుకున్నా కంపెనీ ఎంత పెద్దదైనా మనం ఒక్క షేర్ ఉన్నా ఒక్క షేర్ వరకు మనం ఓనర్, అంతే కదా. అంత పెద్ద కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే కంపెనీకి వచ్చినటువంటి లాభాల్లోంచి కంపెనీ ఏం చేస్తుందంటే మీకు కొంత శాతాన్ని షేర్ హోల్డర్స్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. డివిడెండ్ ఎగ్జాక్ట్. సో డివిడెండ్ రూపంలో మనము ఆన్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. అయితే డివిడెండ్ కంపల్సరీగా ఇవ్వాలని లేదు, అది బోర్డు యొక్క మేనేజ్మెంట్ డిసిషన్. తర్వాత కంపెనీ ఒకవేళ గ్రోత్ ఉందని అనుకుంటే ఈ లాభాన్ని మొత్తం మళ్ళీ ఫ్యూచర్ అవసరాల కోసం వాడుకోవచ్చు. సో మనకి ఇవ్వాలని. బట్ జనరల్గా దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రెగ్యులర్గా డివిడెండ్ ఇచ్చేటటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. మీరు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. కొంతమంది ఎంత జాగ్రత్తగా వాళ్ళ దీన్ని ప్లాన్ చేసుకున్నారంటే ఫైనాన్షియల్ దీన్ని వాళ్ళకు వచ్చేటటువంటి డివిడెండే వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చకుండా కాకుండా వాళ్ళ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి కూడా పనికొస్తుంది. డివిడెండ్ అంటే డివిడెండ్ మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. క్యాపిటల్ గెయిన్స్ ఇట్లాంటివి అవన్నీ ఇంకా తర్వాత దాని తర్వాత డివిడెండే కొన్ని వేలు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షలు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు సార్? ఎవ్రీ ఇయర్ ఇస్తారా డివిడెండ్? లేదండి, డివిడెండ్ లో మళ్ళీ 2-3 రకాలు. కంపెనీ ఎప్పుడైనా మధ్యలో డిక్లేర్ చేయొచ్చు, దాన్ని ఇంటరిమ్ డివిడెండ్ అంటారు. సో ఇయర్ ఎండ్ లో ఫైనల్ గా ఇచ్చేటటువంటిది ఫైనల్ డివిడెండ్ అంటారు. అట్లా కాకుండా మధ్యలో ఎప్పుడన్నా కంపెనీ ఇచ్చే ఒక 1 time ఇచ్చేటటువంటి దాన్ని స్పెషల్ డివిడెండ్ అంటారు. ఇట్లా ఒక క్వార్టర్ కి ఇవ్వచ్చు, మంత్లీ ఇవ్వచ్చు, అది దాని యొక్క మేనేజ్మెంట్ దీని డెసిషన్ బట్టి ఉంటుంది. ఎప్పుడు ఇవ్వాలనా లేదా అనేది వాళ్ళ పూర్తిగా వాళ్ళ నిర్ణయమే. రైట్. సో ఈ డివిడెండ్ల రూపంలోనే లక్షలాది రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రైట్. సో ఇది రెండవది. ఇక మూడవది స్టాక్ మార్కెట్లో మనకు వచ్చే అంటే సంపాదించడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే కంపెనీలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లోంచి వాళ్ళ రిజర్వ్స్లోంచి ఒక్కోసారి ఎక్కువ ఉన్నప్పుడు షేర్ హోల్డర్స్కు ఫ్రీగా షేర్స్ ఇస్తారు. అంటే దాన్ని బోనస్ షేర్స్ అంటారు. రైట్. ఇప్పుడు మీకు ఒక షేర్ ఉంది, దాంట్లో 100 షేర్లు ఉన్నాయి ఒక కంపెనీలో, ఏ అనే కంపెనీలో. సో ఒక కంపెనీ 1:1 రేషియోలో మీకు డిక్లేర్ చేసింది అనుకోండి, ఇంకొక 100 షేర్లు మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. రైట్. ఇది ఒక పద్ధతి. రైట్. ఇక తర్వాత మనం స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ అంటాం. అంటే బేస్ వాల్యూ ఏదైతే ఉందో మనము ఫస్ట్లో డివైడ్ చేసినటువంటి ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ వాల్యూని ఒకసారి వీళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు రకరకాల కారణాల వల్ల. రైట్. సో ఆ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర 100 షేర్లు ఉన్నాయి, 10 రూపాయలు దాని ఫేస్ వాల్యూ అనుకోండి. దాన్ని డివైడ్ చేసి బై 10 చేశాడు అనుకోండి, అంటే 1 రూపీ ఫేస్ వాల్యూ చేశాడు. అప్పుడు ఆటోమేటిక్గా మీ షేర్లు ఎన్ని అవుతాయి? 10 times పెరిగిపోతాయి. 100. సరే, వీటికి మీ ఇటువంటివన్నీ కార్పొరేట్ యాక్షన్స్ జరిగినప్పుడు ప్రైస్లో కరెక్షన్స్ అవుతాయి, అవన్నీ మళ్ళీ మనం తర్వాత. బట్ మీకు నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి కదా. ఇక్కడ కాలక్రమంలో ఏమవుతుంది, మళ్ళీ షేర్ వాల్యూ పెరిగినప్పుడు మీ యొక్క సంపద డబుల్ ట్రిపుల్ ఈ విధంగా పెరగడానికి ఛాన్సెస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసులో కూడా మొదట్లో 10,000 పెట్టినటువంటిది ఈ రోజు ఇంత సంపద అయింది అని 1,500 కోట్లు ఎట్లా అయింది? అదే దీనికి ఏంటంటే ఆ కంపెనీ చాలా ఫ్రీక్వెంట్గా బోనస్ షేర్స్ ఇస్తూ పోయింది. రైట్. తర్వాత స్టాక్ స్ప్లిట్స్ కొన్నిసార్లు చేసింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఒరిజినల్గా ఉన్నటువంటి 100 షేర్లు ఏవైతే మీరు వచ్చినాయో అది కాలక్రమేణా లక్షలు కోట్ల షేర్లు అయిపోయినాయి. అట్లా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళారు. బోనస్లు ఇచ్చారు, స్ప్లిట్ చేశారు, ఎక్కువ బోనస్లు ఇచ్చారు వాళ్ళు. రైట్. దీనివల్ల ఏమైపోయింది, ఆటోమేటిక్గా మీకు నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోవడం వల్ల ఇంటూ ఇప్పుడున్నటువంటి ప్రైస్ 300 చిల్లర ఎంతో ఉన్నట్లుంది ఇది. రైట్. ప్రైస్ ఇప్పుడున్నటువంటి షేర్ ప్రైస్ ఇంటూ మీకు ఆ నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ షేర్స్ ఇంటూ 300 కొడితే మీ వాల్యూ వచ్చేసింది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క అద్భుతం. అందుకే మంచి కంపెనీలు షేర్ హోల్డర్ను కూడా రివార్డింగ్ ఏవైతే చేస్తాయో అటువంటి కంపెనీస్తో కూడా మనం జర్నీ చేసినట్లయితే ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఉంది. రైట్. సో ఈ విధంగా ఎన్నో స్టోరీస్ సార్ మనం స్టాక్ మార్కెట్లో చూసినట్లయితే దురదృష్టవశాత్తు ఈరోజు ఏమవుతుందంటే మార్కెట్లో
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన టిప్స్ను బట్టో లేదా రకరకాలైనటువంటి సోర్సెస్ తీసుకొని వీళ్ళ ఓన్ అనాలిసిస్ చేసుకోకుండా వీళ్ళ ఓన్ రీసెర్చ్ చేయకుండా వాళ్ళ మాటలు విని పెడుతున్నారు కాబట్టి దాన్ని ఎక్కువ శాతం మంది నష్టపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకటే సార్, సింపుల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది బేసిక్గా మీరు స్టాక్ మార్కెట్తో ఎట్లా ప్రవర్తిస్తారో స్టాక్ మార్కెట్ కూడా మీతో అట్నే ప్రవర్తిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు మనం. అంటే దీనికి సింపుల్గా చెప్పేదానికి ఏంటంటే మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా, నాలెడ్జబుల్ ఇన్వెస్టర్గా ఉంటూ సరైనటువంటి సమయంలో మార్కెట్ను అర్థం చేసుకొని మీరు దాని పరంగా వెళ్ళినట్లయితే మార్కెట్ కూడా మిమ్మల్ని అట్నే సత్కరిస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్గా ఉంటూ ఏ నాలెడ్జ్ లేకుండా ఏమవుతుందిలే అనేటటువంటి విధంగా మీరు రెక్లెస్గా మార్కెట్తో ప్రవర్తిస్తే మార్కెట్ పాతాళ లోకానికి కూడా తొక్కగలుగుతుంది. అంటే పాతాళ లోకానికి తొక్కడం అంటే మీ డబ్బును కోల్పోవడమే, అంతే, రైట్? సో కాబట్టి మీరు ఒక సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మార్కెట్కి ఎంత గౌరవం ఇచ్చి, ఇక్కడ గౌరవం అంటే ఏంటి, మార్కెట్ని అర్థం చేసుకొని నాలెడ్జ్ పెంచుకొని ఏ విధంగా అయితే మీరు చేస్తారో మార్కెట్ కూడా మీకు అదే గౌరవాన్ని ఇస్తుంది. ఓకే, మార్కెట్తో మీరు కనుక వేరే రకంగా ప్రవర్తించినట్లయితే మార్కెట్ కూడా అదే విధంగా మిమ్మల్ని పనిష్ చేయడానికి. దురదృష్టవశాత్తు ఈరోజు ఏమవుతుందంటే మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన టిప్స్ను బట్టో లేదా రకరకాలైనటువంటి సోర్సెస్ తీసుకొని వీళ్ళ ఓన్ అనాలిసిస్ చేసుకోకుండా వీళ్ళ ఓన్ రీసెర్చ్ చేయకుండా వాళ్ళ మాటలు విని పెడుతున్నారు కాబట్టి దాన్ని ఎక్కువ శాతం మంది నష్టపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకటే సార్, సింపుల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది బేసిక్గా మీరు స్టాక్ మార్కెట్తో ఎట్లా ప్రవర్తిస్తారో స్టాక్ మార్కెట్ కూడా మీతో అట్నే ప్రవర్తిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు మనం. అంటే దీనికి సింపుల్గా చెప్పేదానికి ఏంటంటే మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా, నాలెడ్జబుల్ ఇన్వెస్టర్గా ఉంటూ సరైనటువంటి సమయంలో మార్కెట్ను అర్థం చేసుకొని మీరు దాని పరంగా వెళ్ళినట్లయితే మార్కెట్ కూడా మిమ్మల్ని అట్నే సత్కరిస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్గా ఉంటూ ఏ నాలెడ్జ్ లేకుండా ఏమవుతుందిలే అనేటటువంటి విధంగా మీరు రెక్లెస్గా మార్కెట్తో ప్రవర్తిస్తే మార్కెట్ పాతాళ లోకానికి కూడా తొక్కగలుగుతుంది. అంటే పాతాళ లోకానికి తొక్కడం అంటే మీ డబ్బును కోల్పోవడమే, అంతే, రైట్? సో కాబట్టి మీరు ఒక సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మార్కెట్కి ఎంత గౌరవం ఇచ్చి, ఇక్కడ గౌరవం అంటే ఏంటి, మార్కెట్ని అర్థం చేసుకొని నాలెడ్జ్ పెంచుకొని ఏ విధంగా అయితే మీరు చేస్తారో మార్కెట్ కూడా మీకు అదే గౌరవాన్ని ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.